లిక్కర్ కేసులో మరిన్ని సంచలనాలు. అసలు లిక్కర్ కేసే సంచలనం. ఒక ముఖ్యమంత్రి ఇంత దారుణమైనటువంటి దోపిడీకి తెగబడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఈయన చేశారా లేదా అన్నటువంటి చర్చలు, అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత దర్యాప్తు సంస్థ సిట్ ఇచ్చినటువంటి వివరాల్లో జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా నడిపించారు, దీన్ని ఆదేశించారు. అలాగే ఆయన ఆదేశాల మేరకే అందరూ నడుచుకున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి వ్యవహారాల్లో కీలకంగా ప్రవర్తించింది, అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళింది బిగ్ బాస్ అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన పాలనలోనే ఈ పని జరిగింది. సహజంగా మనము ముఖ్యమంత్రులు ఎందుకు అవసరమా ఇలాంటి వాటిల్లో వేలు పెట్టాలా? పూర్తి పేరు పోతుంది కదా. మరొకసారి ఆయన అధికారంలోకి రావాలనంటే ఇలాంటి కుంభకోణాల్లో ఎందుకు యువ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ బురదలో ఎందుకు కాలు పెట్టారు అన్నది మరొక ఉదాహరణ. కూడా ముఖ్యమంత్రుల్లో విచిత్రంగా మనకి ఎప్పుడూ 22 దశాబ్దాల క్రితం గడ్డి తినేశాడు బీహార్ ముఖ్యమంత్రి అని, అంటే గడ్డి కుంభకోణం. అది లాలూ ప్రసాద్ యాదవ్ సుదీర్ఘకాలం ఆ కేసులో ఆయన దోషిగా ఉండటం వల్ల జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన వయసు రీత్యా కూడా తీవ్రమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులను కూడా జైల్లోనే ఆయన ఫేస్ చేయాల్సిన దశ కూడా చూసాం. ఇక యువ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదా అన్నటువంటి చర్చ ఇంతటితో ఆగిపోతుంది. కోర్స్ ఆ పార్టీ నాయకులు చెప్పొచ్చు ఇది కావాలని కక్షపూరితమైనటువంటి కేసు అని. కొన్ని సింపుల్ లాజిక్స్ మనం తీసుకున్నప్పుడు, జరిగినటువంటి అమ్మకాలు గమనించినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీని మార్పు చేసినా లేదు ఆదేశించినా, ఇలానే చేయాలి అని హోంకరించినా అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రయత్నం. ఎవరి మాట ఆయన వినలేదు, ఆయన మాట మాత్రమే మేము విన్నాము అని విచారణలో అనేక మంది చెప్పిన వాస్తవాలు కూడా చూసాం. కోర్స్ ఇందులో ఇప్పటి వరకు 12 మంది ప్రధానంగా దోషులుగా సిట్ దర్యాప్తులో దొరికినటువంటి పరిస్థితిలో ఇంకా జైల్లో మగ్గుతున్నారు. చాలామందికి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాయని కూడా జైల్లో ఉన్నాడు. అలాగే మిథున్ రెడ్డి, ఆయన జైలు నుంచి ఇవాళ మళ్ళీ ఇదే కేసులో విచారణకు ఏసీబీ కోర్టుకు తీసుకొస్తున్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతను మాజీ ఎమ్మెల్యే. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వచ్చిన అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఉపయోగించారు అన్నటువంటి సాక్ష్యాధారాలు ముందుకొచ్చాయి. మరొక విషయం, ఇవాళ రెండో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అందులో ఏమున్నది అని ఊహాగానాలతోటి విపరీతమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు నడిచాయి. బట్ తెలియకుండా మాట్లాడకూడదు అని మనం కూడా కొంత సంయమనం పాటించాం. అలాగే వచ్చిన సమాచారాన్ని యథాతథంగా మేము ముందుంచుతున్నాం. ఇవాళ దోషి ఎవరు అని సిట్ దర్యాప్తులో తేలినటువంటి విషయాన్ని మాత్రమే చెప్తున్నాం. మనం ఎవరి మీద ఆపాదించబోటలా, ఎవరిని కాని వాటిల్ని మనము మాట్లాడట్లా. సిట్ దర్యాప్తులో తేలినటువంటి పచ్చి నిజాలు ఏమిటి అని అంటే, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు, అలాగే ఆ రోజు ఆయన పక్కనే ఉండి నడిపించినటువంటి అజయ్ రెడ్డి, ఎస్, ఈయన ఏమాత్రం సంబంధం లేనటువంటి అధికారులను కొంతమంది వాళ్ళకి నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి, ఏది చెప్పినా చేస్తారు కాబట్టి, అది స్కామ్ అయినా సరే ముందుకు దూకుతారు కాబట్టి, వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్ అన్నటువంటి 2 అధికారులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. వాళ్ళకి పూర్తిగా ఒక అధికారమే ఇచ్చినట్టు, అలాగే ఆదేశాలన్నీ వీళ్ళు వెనకుండి నడిపించి మొత్తం ఈ స్కామ్లో, ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించారు అని చెప్పిన తర్వాత అదే జరిగింది, వాళ్ళు అదే చేశారు, ఇవాళ దొంగలుగా దొరికిపోయారు అన్నటువంటి సిట్ దర్యాప్తులో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి విషయాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనము సామాజికంగా కూడా ఆలోచిద్దాం. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినటువంటి జనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మరి ఏం జరిగింది? ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి కేసుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయన ఎందుకు ఇరుక్కుపోయారు? అసలు ఏమీ చేయకుండానే ఆయన మీద సాక్ష్యాధారాలు లేకుండా ఇన్ని రోజులు తీవ్రమైనటువంటి ఒక విచారణ జరిగింది, ఒక పరిశోధన జరిగింది.
మరి ఎందుకు ఇలా ఇరుక్కోవడం? ప్రాథమికమైనటువంటి విషయాలు. ఎందుకు అనుమానం వస్తుంది జనాలకు కూడా అనంటే, ఎప్పుడైతే ప్రభుత్వ షాపుల్లో, గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో సేల్స్ ప్రారంభించారో ఆ సేల్స్ ఎప్పుడు డిజిటల్ క్యాష్ అంగీకరించాల. కేవలం క్యాష్ అండ్ క్యారీ అన్నారు, డబ్బు ఇచ్చి తీసుకెళ్ళమన్నారు, డబ్బు లేకపోతే అమ్మమన్నారు, సారీ అని చెప్పారు. కానీ నా దగ్గర డెబిట్ కార్డు ఉంది మహాశయ అని అంటే వీఆర్ సేరీ, క్రెడిట్ కార్డు ఉంది, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్, ఓన్లీ క్యాష్. ఎందుకలా? భారతదేశం మొత్తం డిజిటల్ క్యాష్ను ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, దట్టు లిక్కర్ షాపుల్లో మాత్రమే డిజిటల్ క్యాష్ నో అనడం అన్న ఉద్దేశం ఏంటి? అంటే మీకేదో ఒక కారణం ఉన్నది, ఒక హిడెన్ ఎజెండా ఉన్నది. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అనుమానం మీరే తీసుకొచ్చారు. ఇక డిస్టిలరీస్ జోలికి వెళ్దాం. ఎవరెవరి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళను ఎవరెవరు ఆధిపత్యంతో తీసుకున్నారు, అలాగే షేరింగ్లో తీసుకున్నారు, అలాగే ఒప్పించా బెదిరించా తర్వాత సంగతి. బట్ తీసుకొచ్చినటువంటి బ్రాండ్స్ ఏంటి? లోకల్ బ్రాండ్స్. వాటిల్లో తీవ్రమైనటువంటి విష రసాయన పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్త్కు సంబంధించినటువంటి వివరణ తీసుకుంటే 30 లక్షల మందికి పైగా కిడ్నీస్ తోటి, అలాగే అనేకమైనటువంటి తీవ్ర అనారోగ్యంతో. ఎందుకని? ఏదైతే ఈ లిక్కర్ ఉన్నదో, ఏదైతే విష పదార్థంగా మనం భావించిన పరిస్థితుల్లో రిపోర్ట్స్ వచ్చాయో, ఆ రిపోర్ట్స్ను బేస్ చేసుకొని ఇవాళ ఒక సర్వే జరిపినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ చీప్ లిక్కర్ అనాలా, లేకపోతే రసాయన పదార్థాలతో కూడినటువంటి విషతుల్యమైనటువంటి లిక్కర్ అనాలా, ఇట్ ఈజ్ అప్ టు యూ. దానివల్ల వచ్చినటువంటి విష పరిణామం, కొన్ని లక్షల కుటుంబాలు కూలిపోయినటువంటి పరిస్థితి. మరి ఎందుకు జనం రక్తం తాగి మనము ఆదాయం కోసం తాపత్రయపడాలా? ఈ ప్రశ్నే నైతికంగా గత ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని జనం అడుగుతున్నారు. అలాగే సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి వాస్తవాలను చూసిన తర్వాత, దిమ్మ తిరిగిపోయేటటువంటి సత్యాలు జనం ముందుకు వచ్చిన తర్వాత, ఎందుకు మన బిడ్డ ఇలా చేశాడు అన్నటువంటి బాధ ఇవాళ జనాల్లో ఉంది. ఎస్, విచారణలో ఉంది కాబట్టి మరి మన బిడ్డ చేశాడా లేదా అన్నటువంటిది, మన బిడ్డని రేపు విచారణలో నువ్వు చేసావా లేదా అన్న దాని మీద కొంత సమాచారం తీసుకొని దోష నిర్దోషాన్ని తేల్చే న్యాయస్థానం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతోందో.